చార్ధామ్ యాత్రలో మొదట యమునోత్రి, తర్వాత గంగోత్రి, తర్వాత కేదార్నాథ్, తర్వాత బద్రీనాథ్ ఇలా తీసుకెళ్తారండి. అయితే నేను కేదార్నాథ్ గురించి చెప్తాను. కేదార్నాథ్ అనేది చాలా కష్టమైన యాత్ర అండి. కానీ శివుడాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. అలాగే ఆయన పరమశివుని ఆజ్ఞ ఉండబట్టి మనం అక్కడికి వెళ్ళగలుగుతాము. మమ్మల్ని సోన్‌ప్రయాగ్‌లో మా వెహికల్స్ వాళ్ళు దించి, మీరక్కడి నుంచి మీ వెహికల్స్‌లో మీరు వెళ్ళండి అని చెప్పారు. సోన్‌ప్రయాగ్ నుంచి కొంచెం నడిచిన తర్వాత బ్రిడ్జి దాటితే గౌరీకుండ్‌కి వెహికల్స్ ఉంటాయి. గౌరీకుండ్‌కి వెళ్ళి అక్కడ గౌరీకుండ్‌లో స్నానం చేసి, ఒక పక్కన మందాకిని నది ఊరు, గౌరీకుండ్‌లో వేడి నీరుతోటి స్నానం చేసి, గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్‌కి కొండెక్కడానికి బయలుదేరాము. అయితే మాకు ఒక మేలు జరిగింది. ఏంటి అంటే, యమునోత్రిలో 6 కిలోమీటర్లు అనేసరికి మేమందరం నడిచి వెళ్ళాము యమునోత్రి పైకి. అందువల్ల మాకు ఆ కష్టం అనేది అర్థమయ్యి కేదార్నాథ్‌లో గుర్రాలు మాట్లాడుకున్నాం. ఒక మనిషిని ఎక్కించుకునేదాన్ని పిట్టు అంటారు. నలుగురు తీసుకెళ్ళేదాన్ని డోలి అంటారు. ఇవి గుర్రాలు. అయితే ఒక మనిషి ఎక్కేది అది రేటు పెచ్చిగా ఉంటుంది. నలుగురు తీసుకెళ్ళేది వాళ్ళు అడిగినంత ఇవ్వాలి. గుర్రాలు మాత్రమే కొంచెం రీజనబుల్ కాస్ట్‌లో ఉన్నాయి. నెక్స్ట్ ఇది గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసి పెట్టేశారు అక్కడే. గవర్నమెంట్ వాళ్ళే డైరెక్ట్‌గా ఎవరైతే వెళ్ళదలుచుకుంటున్నారో వాళ్ళకి ఒక గుర్రాన్ని, ఒక మనిషిని, ఆ మనిషి తాలూకా ఐడెంటిటీ కార్డ్‌ని ఇచ్చి జాగ్రత్తగా పంపిస్తారనమాట. అడుగడుక్కి పోలీస్ వాళ్ళున్నారు. అడుగడుక్కి మనల్ని జాగ్రత్తగా గమ్యాన్ని చేరుస్తారు. ఉదయం 7 గంటలకు బయలుదేరిన వాళ్ళము కొండెక్కడానికి గుర్రం మీద 5 గంటల ప్రయాణం పట్టింది. ఇంచుమించు 12. తర్వాత అక్కడ దిగిన తర్వాత అంటే మధ్యలో ఒక చోట ఆపుతారండి. వాళ్ళు గుర్రాల వాళ్ళు టిఫిన్‌లు చేయడానికి కానీ, మనం టిఫిన్‌లు చేయడానికి కానీ మధ్యలో ఆపుతారు ఒక్కసారి. తర్వాత తీసుకెళ్తారు. అక్కడ అన్నీ చాలా రేట్లు పెచ్చిగా ఉన్నాయి. అలాగే ఉంటాయిలెండి. ఎందుకంటే కొండ మీదకి వస్తువు రావాలి. మళ్ళీ అది తయారు చేసిన మనిషికి డబ్బులు రావాలి కాబట్టి అలాగే ఉంటాయి. ఇలా కొండెక్కాము. నడిచి వెళ్ళిన వారికైతే 2 రోజులు పట్టింది అని చెప్పారు. మధ్య మధ్యలో ఆగుతూ అలా వెళ్తారు కాబట్టి 2 రోజులు పట్టిందని చెప్పారు. గుర్రం మీద 5 గంటలు. పగలపూట పోలీస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు గుర్రాల వాళ్ళు కూడా జాగ్రత్తగా తీసుకెళ్తారు. మేము దర్శనం అయిపోయి కేదారేశ్వరుని దర్శించుకొని అంతా అయ్యేసరికి సాయంత్రం 5 అలా అయింది. అంటే అక్కడ జనాభా ఉన్నారు. మళ్ళీ 1 కిలోమీటర్ దాకా నడవాల్సొచ్చింది. మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 5:30, 6. అప్పుడు మళ్ళీ గుర్రాల వాళ్ళని మాట్లాడుకున్నాము. ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేసిన రేట్లు. మనిషినిస్తారు. ఐడెంటిటీ కార్డ్ ఇస్తారు. అయితే రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు అదరాగా తీసుకొచ్చారండి. చాలా ఆ గుర్రం పరిగెత్తడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాము. అయితే ఒకటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ఈ ప్రదేశానికి. జ్యోతిర్లింగాల్లో ఒక లింగమైన కేదారేశ్వరుని దర్శించుకున్న తర్వాత చాలా తృప్తిగా అనిపించింది. మనం ఎంత కష్టమైతే పడ్డామో అంత కష్టమో మర్చిపోయాము. ఈ యాత్ర చేయాలి అంటే భగవంతుడి దయ మాత్రం కంపల్సరీ కావాలండి. డబ్బు ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి. అన్ని రకాలుగా అంటే జలుబు సమస్యలు ఉన్న వాళ్ళైతే అస్సలు వెళ్ళకండి. చూసారా చుట్టూ మంచు కొండలు ఎలా ఉన్నాయో. ఇది భీమ్షిల్ కేదారేశ్వర టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది.
ఇక్కడ శంకరాచార్యుల సమాధి శ్రీచక్రంలో శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది. చుట్టూ మంచు కొండలు. నేనైతే దేవుడా నేను క్షేమంగా వచ్చాను, అదేవిధంగా క్షేమంగా ఇంటికి పంపించి భగవంతుడా అని దండం పెట్టుకున్నానండి. ఏ బాధ్యతలు తీరలేదు, ఇంటికి పంపించు స్వామి అని దండం పెట్టుకున్నాను. అలా ఎవరైనా దండం పెట్టుకుంటారో పెట్టుకోరో నాకైతే తెలియదు. నాకు అంత భయం వేసింది. గుర్రం ఎక్కింది మొదలుకొని ఓం నమ శివాయ, ఓం కేదారేశ్వరాయ నమః అనుకుంటూనే ఉన్నానండి. అంత భయం వేసింది. ఇక దిగేటప్పుడైతే అస్సలు చెప్పక్కర్లేదు. చీకటి పడిపోయింది. వాళ్ళు స్పీడ్‌గా గుర్రాలని తిప్పుతున్నారు. ఇవన్నీ అసలు ఎంత ఇబ్బందికరం అనిపించిందంటే అంత ఇబ్బందికరంగా ఉంది.